గురుగారు సోషల్ మీడియాలో అయితే నెగిటివిటీ కూడా వస్తుంది, వారికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. ఈ మధ్య కాలంలోనే మంచిర్యాల జిల్లా ములకల సమీపంలో అమ్మవారు అయితే వెలిసిందని అంటున్నారు కదా. సో అమ్మవారిని చూద్దామని అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయినా. అండ్ ఇది వచ్చేసి హైవే తెలుసు కదా, మంచిర్యాల టు ఇటు లక్షట్పేట వెళ్ళే హైవే. అండ్ ఇక్కడ ఫ్లెక్స్ కూడా మీకు కనబడుతుంది కదా, స్వయంభూ విజయదుర్గ ఆలయం. సో ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటూ ఉంటుంది. అండ్ చూద్దాం పదండి. యాక్చువల్గా ములకల్ల గోదావరి రోడ్ ఉంటుంది కదా, సో అదే రోడ్లో. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీటర్స్ అంతే. సో యాక్చువల్గా రీసెంట్ టైంలోనే ఇక్కడికైతే ఎంతోమంది పీఠాధిపతులు మరియు ఎంతోమంది సాధువులు కూడా వచ్చిర్రు అని చెప్తున్నారు కదా. అండ్ వాళ్ళు ఇక్కడ ములకల్లో ఉన్న గోదావరికి హారతి ఇచ్చే టైంలో సో కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ అయితే వాళ్ళని లాగినాయంట. సో ఆ పాజిటివ్ ఎనర్జీసే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారు ఉంది అని చెప్పి పోచమ్మ గుడి ఏదైతే ఉందో ములకలలో, ఈ పోచమ్మ గుడి పక్కనే ఉన్న ప్లేస్లో అమ్మవారు ఉంది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అండ్ ల్యాండ్ ఓనర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళైతే తీశారంట. సో ఆ రోజు మేము ఇక్కడ లేకపోయినాం, కాకపోతే ఈ రోజు మీకు అది చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. అండ్ లోపలికి వెళ్ళి గురువుగారితో మాట్లాడి పూర్తి వివరాలు ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం పదండి. అండ్ చూస్తున్నాం కదా, ఇది D4 D5 మొత్తం అయితే ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది అంటే ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ చూసారు, అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా ఇక్కడ ల్యాండ్ ఓనర్ ఎవరు, అసలు ఈ ల్యాండ్ ఓనర్ ఎలా పర్మిషన్ ఇచ్చిండు అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉండే. సో ఈ రోజు అయితే నేను ఆ ల్యాండ్ ఓనర్ ని మీకు చూపించబోతున్నా. అండ్ ఈ ఇక్కడ ల్యాండ్ ఓనర్ కి ఎట్లా తెలిసింది పూర్తి వివరాలు వారి మాటలోనే విందాం. అన్న మీ పేరు? నా పేరు నాడు వెంకటి. నాడు వెంకటి, పాత మంచిర్యాల. అయితే ఈ స్థలం మనం 2000 తీసుకున్నాం. 2000 తీసుకొని ఇట్లా సంగతి అని చెప్పని ఇల్లు కడుకుంటా అని చెప్పని ఉంచుకున్నాం. మనకు తెలిసి ఏంటంటే మనం ఇక్కడ ఇల్లు కడతాను బోరు గీరు వేయించినాం. సర్లే ఆ సాములు వచ్చే టైంలో మనం కూడా ఇక్కడికి వచ్చినాం. ఇంటికి వచ్చినప్పుడు సాములు ఈ డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి పోచమ్మ గుళ్ళకి వెళ్ళి డోర్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మగారు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పండుకొని అలా మాట మనకు అసలు లేదు. ఏంటి ఏం సంగతి ఇక్కడ అమ్మగారు కొబ్బరికాయ అది దేనికి పాలకే అని చెప్పని అక్కడనే కొట్టింది, అక్కడ వేసింది. సో ఇప్పుడు ఆలయం ఎప్పుడు కట్టబోతున్నారు? అది మనకి ఇప్పుడు ల్యాండ్ అయితే వాళ్ళకి ఇచ్చేసి ఏం లేదు, మీ పేరు మీదనే ఉంది, మా పేరు ఉన్నది. సో కమిటీ ఏమైనా ఏర్పడుతుందా లేకపోతే? కమిటీ ఏర్పాటు చేసినాక ఇప్పుడు అనలేదు కమిటీ. ఇప్పుడు అయిన తర్వాత కమిటీ కూకున్నాక కమిటీ నిర్ణయం చేస్తే అంటే కమిటీలో ఇంతమంది సభ్యులు ఉండాలి, కమిటీ పెట్టుదాము అనే నిర్ణయం ఉంది. సో ఎండోన్మెంట్ పోయేది లేదు. అంటే ఇప్పుడు అన్న మాటగా అయితే కమిటీ నిర్ణయం ప్రకారంగా చేసుడు. తర్వాత ఆల్రెడీ కమిటీ ఏర్పడిపోయింది. ఎంతమందితో? అది ములకల ఏది ఈ దుర్గమాత సాములే. అచ్చా, ఎప్పటి నుంచి ఇక్కడ దుర్గమ్మ వారిని పెడుతున్నారు కాబట్టి ఆ కమిటీయే ఈ గుడిని కూడా భుజాన వేసుకుంటుంది అంటున్నారు.
సరే, ఇప్పుడు గుడి ఫిబ్రవరిలో అంటున్నారు, ఫిబ్రవరిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, గురువు గారికి తెలుసు. సరే, సో ఇక్కడ ఈ ల్యాండ్ వివరాలు అంటే అమ్మవారు వచ్చిన వివరాలు అయితే ఇక్కడ తెలుసుకున్నాం కదా. ఇక గురువు గారిని అడిగి నెక్స్ట్ గుడిలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అండ్ గుడి కన్స్ట్రక్షన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, రేపు బోనాలు, ఆదివారం రోజున మహాచండీ హోమం అంటున్నారు. సో ఈ పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఉన్న పూజారిని అడిగి తెలుసుకుందాం. గురువు గారు, అసలు అమ్మవారి ఇక్కడికి ఎలా వచ్చింది, అమ్మవారి దర్శనం మనకి ఎలా జరుగుతుంది, మొత్తం క్లియర్గా ఒక్క మాటలో మా ప్రేక్షకుల కోసం చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. శ్రీమాత్రే నమః. మనకు ఈ భారతదేశం నందు గోదావరి పరిక్రమణ కానీ మిగతా నదుల పరిక్రమణ కార్యక్రమం అనేటువంటిది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది నాగసాధువులు, యోగులు, మహాపుణ్యాత్ములు చేస్తూ ఉంటారు. అదే క్రమంలో ఈ సంవత్సరము ఈ నెల 6వ తారీఖు నుంచి మొదలుకొని 21వ తారీఖు వరకు కూడా ఈ గోదావరి పరిక్రమలో భాగంగా 9వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు మరి ముల్కల్లో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విశ్వకర్మ శారదా పీఠాన్ని వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం విజిట్ చేసేది అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కొంచెం కాలాతీతం చేయడం వల్ల మా గ్రామస్తులు ఎవరికి కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎవరికి చెప్పలేకపోయాము. అనుకోకుండా ఇక వాళ్ళు మా గ్రామం నందు ఆ పీఠం దగ్గర రావడానికి ఇబ్బందిగా ఉండి ఆ రోడ్డు పైన ఆగడం జరిగింది. మరి మా నాన్నగారు అయినటువంటి శ్రీ ఎర్రోజు చంద్రమౌళీశ్వర స్వాముల వారు, శ్రీ గాయత్రి విశ్వకర్మ శారదా పీఠాధిపతులు, ఆయన గారు మరి గౌరవంగా వెళ్ళి ఆ రాజేంద్రదాస్ మహారాజు గారిని కలవడం జరిగింది ములకళ్ళలోనే అక్కడనే. ఆ తర్వాత తెల్లవారుజామున ఉదయం 7:30 మరి ఆ రాజేంద్రదాస్ మహారాజు గారిని కలుద్దామని చెప్పేసి నేను మా కమిటీ సభ్యులైనటువంటి కొంతమందిని ఆ మహానుభావం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆయన గారు ఒకటి అన్నారు, స్వామి ఇక్కడ మంచిర్యాలలో హారతి కార్యక్రమాన్ని నిర్వహించేది ఉండే, కానీ అనివార్య కారణాల వలన దాన్ని జరపలేకపోయాము. మీ ముల్కల గ్రామం నందు హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము, మరి మీరు కూడా వచ్చారు సమయానికి, సంతోషం. మరి దాన్ని ఏర్పాటు చేయగలుగుతారా అంటే, స్వామి మరి ఎప్పుడు వస్తారంటే ఇప్పుడే వస్తామండి అన్నారు. మరి 600 మంది ఇంత క్షణంలో వస్తే మేము ఏర్పాట్లు చేయలేం కదా అంటే, లేదండి ఒక 20-30 మంది మా పీఠాధిపతులు వస్తారు, హారతి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి అనగానే చాలా సంతోషపడ్డాం మేమందరం కూడా. ఇక వెంటనే మేము గోదావరి నది తీరానికి వచ్చే లోపే వాళ్ళు మా వెనకాలే ఒక 20 మంది పీఠాధిపతుల వరకు కూడా రావడం జరిగింది. వాళ్ళు అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది రాజస్థాన్ కానీ, బీహార్ నుంచి కానీ, తర్వాత తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందులో మనకు తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఒక పిఏగాడు ఉన్నారు. వాళ్ళందరూ రావడం చేత ఏం జరిగేదంటే, ఇక్కడ హారతి కార్యక్రమాన్ని మేము సంపూర్ణంగా నిర్వహించలేకపోయాం. వాళ్ళ తొందరపాట్లు, ఎందుకంటే మేము 11 గంటలకు మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి, భద్రాచలం అన్నారు. ఆ సందర్భంలో వెంటనే ఏం చేస్తాం, అక్కడే శివాలయంలో ఉన్నటువంటి హారతి కాడని తీసుకొని అక్కడే ఉన్న వస్తువులను తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించగానే అందులో ఒక మహానుభావుడు ఏం చేస్తారంటే, ఆయన ఇక బయలుదేరి వెళ్దామని ఒక క్షణంలో మళ్ళీ వెనుదిరిగి, ఈ ప్రాంతంలో మాకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డదండి, మేము ఈ గోదావరి నదిలో అడుగుపెట్టగానే, ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే మేము అందరం కూడా చర్చించుకున్నాం. ఏంటంటే ఇక్కడ ఒక అమ్మవారు మహాశక్తి స్వరూపిణిగా మరి అవతారం పొంది ఉన్నారు. ఆ తల్లి అది బంగారమా, వెండ, రాతిదా అనేటువంటిది మేము మీకేం చెప్పలేము అని చెప్పగానే మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఇది ఎంతవరకు పాసిబుల్, ఎందుకంటే చాలా మంది ఏదో చెప్తుంటారు, మరి వాళ్ళు చెప్పింది వేరు, మరి వీళ్ళు కొన్ని ఆశ్రమాలను నడుపుతూ కొన్ని వేల మందికి నిత్యం అన్నదానం చేస్తున్నటువంటి వాళ్ళకు చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఈ సందర్భంలో వీళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా అది నిజమవుతుంది అని చెప్పేసినటువంటి భావన ఒకవైపు, మరొకవేళ జరగకపోతే ఇలా అనేటువంటి అనుమానం ఇంకో వైపు ఉన్నది మాకు. కానీ ఒక స్టెప్ అయితే ముందుకేసాను నేను, అమ్మ మీద భారం వేసారు, ముందుకేసాను. వేసేసి వెంటనే ఏం జరిగేది, స్వామి మరి మీరు అన్నటువంటి విధంగా అది ఎక్కడుందో చూపెట్టగలుగుతారా అంటే, మీరు దేవాలయ నిర్మాణాన్ని చేపడతానంటేనే నేను చూపెడతాను, లేకపోతే మేము చూపెట్టామని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పారు. సరే స్వామి, మా గ్రామస్తులం మేము అందరం కలిసేసి మేము దానికి కృషి చేస్తాం, ఖచ్చితంగా మేము శక్తికుల దేవాలయం నిర్మించుకుంటామని చెప్పగానే ఆ మహానుభావులు వాళ్ళు ముందొచ్చారు. వాళ్ళు చేరుకునే లోపు ఇంకా మేము కూడా చేరుకోలేదు. వెంటనే వాళ్ళు ఈ పోచమ్మ దేవాలయంలో ప్రవేశించి అక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి అందులో ఉన్నటువంటి ఆ పీఠాధిపతి గారు ఎవరైతే చెప్పారో ఆయన గారు పరిగెత్తుకుంటూ ఈ స్థలంలో అడుగు పెట్టగానే, స్వామి మరి ఇది ప్రైవేటు వాళ్ళ స్థలం, నాడ వెంకన్న గారు అని చెప్పేసి పాత మంచాలు ఉంటారు, మరి ఆయన స్థలం మరి మనం అనుమతి లేని అడుగు పెట్టకూడదుగా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది.
ఆ క్షణంలోనే అమ్మవారు తీసుకొచ్చినటువంటి విధంగా ఆ మహానుభావుడు కూడా యజమాని గారు కూడా పక్కనే ఉన్నారు. స్వామి నేను ఇక్కడే ఉన్నాను, ఇబ్బంది లేదు చూపించమని చెప్పాను. కానీ ఆయన గారు ఇదంతా తిరిగేసి అక్కడ చివర్లో ఈ స్థలంలో నైరుతి మూలలో ఒక 20 ఫీట్లు బై 20 ఫీట్ల స్థలాన్ని ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఈ అమ్మవారు మాకు ఈ రోజు ఎక్కడైతే దొరికాదో అక్కడ ఆయన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కొట్టేసి ఏం చేశాడు, ఈ స్థలం లోపల మీకు అమ్మవారు దొరుకుతుంది అన్నారు. నేను అడిగాను, స్వామి మరి మీరు ఇక్కడే ఈ మాట చెప్పారు కదా, మరి మీ సమక్షంలో జరుగుతూ బాగుంటుంది అనగానే ఆయన గారు ఏమన్నారంటే, విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారు ఎంత శక్తి స్వరూపును, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు కూడా అంత శక్తి స్వరూపుడు. ఇది మహాపుణ్యక్షేత్రంగా మారనున్నది. కాబట్టి భవిష్యత్ తరాల్లో నేను అస్తా దర్శనం చేసుకునే రోజు ఉంది, నేను తప్పకుండా అస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఆయన గారు అంతకు మించి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఫోన్ నెంబర్ ఏంది, ఆయన పేరేంది కూడా మాకు ఆ జవాబు ఇవ్వలేకపోయారు. ఆయన ఆ సమయం కూడా మాకు లేదు. ఇక వెంటనే ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మరి యజమాని గారు ప్రైవేట్ స్థలం కదా, ఆయన గారిని కూడా మేము సంప్రదించాం. స్వామి మరి ఇది పరిస్థితి అనగానే సరే మరి నా కుటుంబ సభ్యులతో నేను చర్చించిన తర్వాత మీకు విషయం చెప్తా అన్నారు. ఆ తర్వాత మేము కూడా అందరం కమిటీ సభ్యులం ఆయనతోని 14వ తారీఖు మనకు 10 తారీఖు నాడు అనుకున్నాం. మేము 14వ తారీఖు రోజు అందరం మళ్ళీ కూర్చొని ఆయన గారిని అడగగానే వెంటనే ఏం చేశారు, స్వామి మా కుటుంబ సభ్యులందరూ కూడా సమ్మతమే కాబట్టి మీరు ఆ స్థలంలో ఒకవేళ విగ్రహాన్ని గిట్ట దొరికితేనేమో మీకు దేవాలయ నిర్మాణం చేసుకోవడానికి నేను స్థలాన్ని అప్పగిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన గారు కూడా పాపం కష్టపడుకున్నటువంటి స్థలం, ఇదేం గవర్నమెంట్ స్థలం కాదు కదా. సరే ఆయనను కూడా ఇబ్బంది పెట్టకుండా, ఆయనను కూడా లాజ్ చేయకుండా, మేము గ్రామస్తులందరం కూడా కష్టపడి ఆయన గారికి నష్టపోకుండా ఆ అమ్మవారి దైవాలు ఎంతో కొంత ఇచ్చేసేసి ఆ స్థలాన్ని తీసుకోవడానికి కూడా మేము కూడా అందరం ఆయన గారి అనుమతితో నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా ఆయన గారు కూడా సముఖంగా ఉండి ఒక పని చేయండి, విగ్రహం దొరుకుతానేమో నేను అన్న ప్రకారంగా నాకు మీరు చెల్లింపు చేసేసి అది నిర్ణయం చేసుకుందాం, లేదంటే నా స్థలాన్ని ఎలా ఉందో అలా నాకు అప్పగించండి అన్నారు. మరుసటి రోజు వెంటనే మరి అందరి మీడియా సమక్షంలో దాదాపు ఒక 4 గ్రామాల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ సమక్షంలో ఆ స్థలాన్ని మేము తవ్వడం మొదలుపెట్టాం. అది కూడా ఏం చేస్తామంటే వేదోక్తంగా ఆగమశాస్త్ర ప్రకారంగా దాని కొలతలు తీసుకొని ఒక్కొక్క బాక్స్ నిర్ణయించుకొని ఒక్కొక్క అంకెని వేసుకొని ఆ జేసీబీతో తవ్విన తర్వాత 3వ నెంబర్ కలిగినటువంటి బాక్స్లో మాకు అమ్మవారు ఎంత లోతులో వచ్చిన 3.5 ఫీట్ల లోపల. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం, అమ్మవారు వెళ్ళిన తర్వాత యజమాని గారు వాళ్ళ యొక్క భార్య గారు కానీ వీళ్ళు చెప్పారు మాకు, మేము ఇంతవరకు ఆ స్థలం ఎట్లా ఉండేదంటే దీనికన్నా లోతుగా ఉండేదట కొంచెం, ఆ మూల మాత్రం ఇది పోతమట్టి కాదు, వాళ్ళు కొన్నప్పటి నుంచి కూడా ఈ స్థలం అలాగనే ఉందట. కానీ ఆ స్థలం మాత్రం ఎట్లా ఉందంటే నెల నెలకు వీళ్ళు 3 సంవత్సరాలు చూస్తూ ఉంటే ఆ స్థలం పెరుగుతూ వచ్చేది ఒకటి, అది పగుళ్ళు ఏర్పడడం, అక్కడ ఎన్నిసార్లు గోడ నిర్మించినా కూడా ఆ గోడ పడిపోవడం లాంటిది అనేటువంటిది మాకు అమ్మవారు దొరికిన తర్వాత ఈ విషయం చెప్పారు వాళ్ళు. అంటే అప్పుడు మేము ఆశ్చర్యపోయాం, అమ్మవారి అనుగ్రహం అని చెప్పేసి. వాళ్ళు అనుకున్న ప్రకారంగా అక్కడ ఈ పీఠాధిపతి గారు ఏ స్థలాన్ని అయితే మాకు నిర్ణయించారో ఆ స్థలంలోనే అమ్మవారు సింహవాహనం మీద మాకు దర్శనమిచ్చారు. ఇప్పుడు ఈ ఆలయం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, అలానే ఇక్కడ రేపు బోనాలు అంటున్నారు. అవును. సో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టనున్నారు? అయితే 16 సంవత్సరాల నుంచి మేము విజయదుర్గ సేవా సమితి అనేది మా గ్రామంలో ఏర్పాటు చేసుకుని అమ్మవారి నవరాత్రులు ఘనంగా చేస్తాం. మేము ఇక్కడ కూడా చుట్టుపక్కల కానీ ఇక్కడ ఘనంగా జరుగుతుంది, మాకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ మా కమిటీ సభ్యులము మేము గ్రామస్తులందరం కూడా ఆ రోజు అమ్మవారి విగ్రహం వెళ్ళిన తర్వాత ఆ యజమాని గారిని అడిగాము మేము. ఆయన గారు ఏం చేస్తారంటే సోమవారం రోజు మనం మాట్లాడుకుందామండి, మరి ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను కదా, ఆయన గారిని మనం ఇబ్బంది పెట్టకూడదు, మనల్ని ఇబ్బంది పెట్టదు. ఒకవేళ ఆయన గారు సంతోషపడి, ఆయన కుటుంబ సభ్యులు సంతోషపడి, లేదండి మేము శాశ్వతదాతలుగా ఉంటాం, స్థలాన్ని ఇస్తామంటే దానికి మేము సిద్ధమే, లేదండి ఈ స్థలానికి మేము నష్టపోవద్దు కదా, మీరు ఇంతవరకు మాకు లాభాన్ని చేకూర్చండి, ఎందుకంటే అమ్మవారి దయ మాకుంటుంది మీకుంటుంది అంటే మేము అంతా కూడా మేము గ్రామస్తులం కానీ మా కమిటీ సభ్యులం కానీ అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందులో ఎటువంటి వెనకడిగడానికి కూడా మేము లేదండి. ఆ తర్వాత ఇప్పుడు మూడం కాబట్టి, అయితే కొంతమంది అంటున్నారు మూడంలో కదా మరి అమ్మవారిని ఎందుకు తీశారంటే, ఇప్పుడు మహానుభావులు చెప్పిందే మాకు అదృష్టం. అదే అమ్మవారు వెళ్ళడం అనేటువంటి సోమవారం ఏకాదశి అనేటువంటిది అది పరమశివునికి ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా అమ్మవారు వెళ్ళారని చెప్పేసి మేము అనుకున్నాం. కాబట్టి ఫిబ్రవరిలో మంచి ముహూర్తం చూసుకొని, ఒకవేళ ఫిబ్రవరి 26 అనుకుంటున్నాం,
ఒక మాట అన్ని అనుకూలిస్తే అనుకూలిస్తే ఫిబ్రవరి 26వ తారీఖు రోజు శంకుస్థాపన స్టార్ట్. మహాచండీ అన్నప్పుడు ఒక 108 హోమగుండాలు నిర్మించి భక్తులందరిని ఆహ్వానించి అమ్మవారికి ఇష్టమైన చండీ యాగం కదా అది నిర్వహించి ఇప్పుడు ఆదివారం కూడా ఉంది అంటున్నారు. అంటే అది కేవలం ఒక పురోహితుల వరకు మాత్రమే నిర్వహించడం, అమ్మవారి కోసం అక్కడ నిర్వహించడం. ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపినిగా అవతరించాలి కాబట్టి అమ్మవారికి శక్తిని ఇంకాస్త పెంచడానికి, భక్తుల లోపల కూడా అమ్మవారు అనుగ్రహించడానికి, ఆ తల్లి ఎందుకంటే అక్కడ నుంచి తీసాం కాబట్టి ఆ శక్తి కోల్పోకుండా ఉండడానికి అమ్మవారికి చండీ హోమం మేము చేసేది క్రతు చేస్తూ ఉంటాం. ఇక భక్తులందరూ చాలా మంది అడిగారు మేము కూడా కూర్చోవచ్చు అంటే, ఇప్పుడు మాకు స్థలము పూర్తి నిర్ణయం కాలేదు. ఇక్కడ మీరు కూర్చోవచ్చు అని చెప్తే ఈ లైన్ సరిపోదు, అంతమంది భక్తులు రెడీ ఉన్నారు. ఏంటంటే ఒక 108 హోమగుండాలని కానీ ఎక్కువ పడితే తప్ప తక్కువ పడదు. ఎందుకంటే రోజు దాదాపుగా మొదటి రోజు నాడు ఒక 3000 మంది దాకా వచ్చారు. సెకండ్ డే అమ్మవారు వెలిసా అని తెలిసరి 6000 పైనే జనం ఉన్నారు. ఇవాళ చూస్తే ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 3000 దాటాది. అంటే ఉదయం నుంచి ఈ సమయం 11 గంటల వరకు సాయంకాలం వరకు ఉంటుంది. అంటే ప్రతిరోజు ఉదయం 5:30కు స్టార్ట్ అవుతుంది దర్శనం, రాత్రి 9 గంటల వరకు నేను ఉండాల్సి వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ 3-4 అయ్యగారులు ఉన్నప్పుడు కూడా సరిపోవట్లేదు. అంటే వచ్చేటువంటి ఫ్యూచర్ లో దీన్ని ఎండోన్మెంట్ కి ఇవ్వాలనుకుంటున్నారు లేదా మీ కమిటీ దీన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే అది ఆ నిర్ణయాన్ని మేము చేయలేదండి. ఎందుకోసం అంటే మాది ఒకటే సంకల్పం, ఆ మహానుభావుడు చెప్పాడు, అమ్మవారు వెళ్ళాడు అంతే. ఇది విజయవాడ అంత పేరుగాంచుతాను మహానుభావుడు అన్నాడు. అంటే మాకు ఆ తల్లైనా దైవమే, ఈ తల్లైనా దైవమే. మాకేందంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కన్నా ఆ తల్లితో సమానంగా ఈ తల్లి కూడా ఉందని చెప్పారు కాబట్టి, అంటే ఆ తల్లిని మేము తక్కువ చేయట్లేదు. ఇద్దరు తల్లుడు మాకు ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మాకు మరో విజయవాడ లాగా ఇది వెలసిల్లుతుందని చెప్పేసి ఆశ. సో చూసాం కదా, ఇక్కడ వీరి మాటలను వింటున్నాం, ఎంత ఆనందంగా ఉన్నారో వీళ్ళు. అంటే అమ్మవారు స్వయాన విజయవాడలో ఉన్నట్టు అమ్మవారి అంత పవర్ఫుల్ అమ్మవారు మాకు దొరికిందనే ఆనందంలో వీరైతే ఉన్నారు. గురుగారు, సోషల్ మీడియాలో అయితే నెగిటివిటీ కూడా వస్తుంది, వారికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? ఈ సమాజం ఎట్లా ఉందంటే మంచి చేసేవాడిని ఎప్పుడు కూడా మంచి చేయనటువంటి సమాజం. ఎందుకంటే కలియుగం అని చెప్పేసి మనకు ముందే తెలుసు. అబద్ధాలు పాపాలు అనేటువంటి ఎక్కువ ఉంటాయి తప్ప భక్తి అనేటువంటిది ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఆధ్యాత్మిక పరంగా నిజంగా చెప్పాలంటే. అటువంటి హిందూ సాంప్రదాయాల్లో ఆచార సాంప్రదాయాలు నమ్మేటువంటి తత్వం మనది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉన్నారంటే, చాలా మంది మనకు కొంత ఇన్స్టాగ్రామ్లో కొంతమంది వీడియోస్ చేస్తున్నారు పాపం ఆడవాళ్ళు. ఆ తల్లుడు అట్లా వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే అందులో కొంతమంది ఏం చేస్తున్నారు, తల్లి చెల్లి అనేటువంటి భావనతో కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. కొంతమంది ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి అమ్మ చెల్లి అక్క లేనటువంటి విధంగా ఆ ఎదుటి వాళ్ళను అవహేళన చేస్తూ మాట్లాడేటువంటి సందర్భాలు కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఎవరిని ఎక్కడ గౌరవించాలనేటువంటి సభ్యత సంస్కారం లేనప్పుడు అటువంటి మూర్ఖుల గురించి మనం మాట్లాడడం కూడా వ్యర్థమే. ఇక రెండో విషయం ఏంటంటే, అమ్మవారి విషయంకి వచ్చేసరికి కూడా నేను చాలా 3-4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. చాలా మంది కూడా మాకు చెప్తూ ఉన్నారు, అసలు ఇది అమ్మవారు వెలిసిందా పెట్టిందా, మరి ఆర్కియాలజిస్ట్ వాళ్ళని పిలిపిస్తాం టెస్టులు చేపిద్దామంటే ఇందులో ఎటువంటి భయాలు లేవండి. ఎందుకంటే ఆ పని చేయవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఆ పని చేయాలనుకుంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు మన భారతదేశంలో చాలా స్వయంభూ దేవాలయాలు వేశాయి. మరి వెలిసినప్పుడు అవి కూడా అట్లా వెలిసినటువంటి దేవాలయాలేనా? మరి అట్లా అనుకున్నప్పుడు ఇన్ని వేల మంది జనం ఎందుకు వస్తారు, భక్తితో ఎందుకు వాళ్ళు మొక్కుతున్నారు? మరి 4 రోజుల లోపల చాలా మంది కూడా అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చి వాళ్ళు మొక్కులు ఎందుకు చెల్లించుకుంటున్నారు? అంటే ఇదంతా ఎట్లా ఉన్నదంటే, మా మీడియాను, మా ఇన్స్టాగ్రామ్ను, మా యూట్యూబ్ ఛానల్ను మేము అందరి దృష్టిలోకి తీసుకెళ్ళాలి, మేమేదో ఘనకార్యం చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప సమాజానికి చెడ్డ మెసేజ్ ఇస్తున్నారు తప్ప ఒక మంచి మెసేజ్ ఇవ్వట్లేదు. ఇక ఇక్కడి అమ్మవారి గురించి మీరేమనుకుంటున్నారో మీ మాటల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మంచిర్యాల మరియు పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారో వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అమ్మవారి దర్శనాన్ని మీరు కల్పించిన వారు అవ్వండి.